బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 6 నియోజకవర్గాల సమన్వయకర్తలు బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు కోన రఘుపతి గారు, అలాగే రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు డాక్టర్ ఈవూరి గణేష్ గారు, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరుడు వరికుటి అశోక్ బాబు గారు, అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అశోక్ గారు, అట్లాగే పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు రాజే మధుసూదన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు చీరాలకు సంబంధించి యువకుడు మా సోదరుడు కరణం బలరాం కృష్ణమూర్తి గారి కుమారుడు సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు గారి యొక్క సారథ్యంలో ఉవ్వెత్తున బాపట్ల జిల్లాలో కనీ విని ఎరగని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రజానీకం, పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే ప్రజలు ఉవ్వెత్తున రోడ్డు మీదకి వచ్చి తన నిరసన తెలియపరిచినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పార్టీ తరఫున అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఒక గొప్ప ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి మాట భావితరాల భవిష్యత్తు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు భవిష్యత్తు ఆధారంగా చేసుకునే నడవటమే. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సెక్టారు సుఖంగా లేదు. రైతు అలోలక్షణ అంటూ ఉన్నాడు. రైతులు పండిన పంటను అమ్ముకునే స్థితిలో లేరు. ఈరోజు పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతులు, అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఏ సెక్టార్ చూసినా మోసపోయి విలయ తాండవం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అబద్ధాలతో పరిపాలన జరుగుతూ ఉంది. అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాన వేసుకున్నారు. ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితిగతులకు ఆధారమైనటువంటి, ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క ఆరోగ్యానికి ఆలోచించేటటువంటి, ఈ రాష్ట్రంలో పేద ప్రజల చదువుల కోసం ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి 2 మెడికల్ కాలేజీలు పూర్తిగా అయిపోయి మిగిలిన 10 మెడికల్ కాలేజీలు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. వీటి ఉపయోగం మీ అందరికీ తెలుసు. పేద ప్రజల పిల్లలు డాక్టర్లు అవ్వాలని, పేదలకు ఆరోగ్యం ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్తో వైద్యం చేయించాలని ఒక గొప్ప ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక కుట్రలు, కుతంత్రాలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగమే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అమ్ముకొని డబ్బు చేకూర్చాలనే తప్ప ఎక్కడ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి పిల్లల చదువుల కోసం ఆలోచిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప డెసిషన్ తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం వ్యతిరేకిస్తాం. అందుకనే 175 నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలు జరిగినాయి. ఆఖరి కార్యక్రమం లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఆయా ప్రైవేటు కాలేజీలు, మెడికల్ కాలేజీలు వద్దు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలే ముద్దు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, ఆలోచన. దీన్ని చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయటం లేదు. కాబట్టే 175 నియోజకవర్గాలలో కోటి మంది అనుకున్నాం. ఈరోజు ఎన్ని కోట్లు అయ్యో తెలియదు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు చేసి రేపు 18వ తారీఖున గవర్నర్ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, మీరైనా ఈ రాష్ట్రాన్ని ప్రైవేటైజేషన్ రుచులో తీసుకెళ్తా ఉన్నాడు, మెడికల్ కాలేజీని ఆపండి చెప్పాలని ఉద్దేశంతోనే ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు సంతకాలు చేసినటువంటి అన్ని బండిల్స్ కట్టల్లో ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో ఉవ్వెత్తున సమన్వయకర్తలు భుజాలు వేసుకొని చేసిన వాళ్ళ కష్టం, ప్రజల యొక్క అభీష్టం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క కోరిక దాంట్లో పొందుపరిచాం. ఇప్పుడు పంపిస్తాం ఈ యొక్క వాహనాన్ని. 18వ తారీఖున గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో గవర్నర్ కలుస్తాం. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష వివరిస్తాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలని వద్దు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను రక్షించుకుందామని ఆ కార్యక్రమాన్ని చేశాం.